ఈరోజు రమేష్కి ల్యాబ్ ప్రాక్టికల్స్ ఎగ్జామ్ అనమాట. వాడు బాగా ప్రిపేర్ అయినాడు. వాడు కొంచెం టెన్షన్లో ఉన్నాడు. అందరికీ అంతే, మనం ఎంత ప్రిపేర్ అయినా కానీ కొంచెం టెన్షన్ అనేది ఉంటుంది. సో సరే అని టైం అయిపోయింది. ల్యాబ్లో ఎగ్జామ్ హాల్లో ఎంటర్ అయినాడు. అక్కడ మనకి ఒకటి స్లిప్ తీయండి అని అంటారు. కాపీ స్లిప్ కాదు, క్వశ్చన్ స్లిప్. ఇది మన ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి తెలిసి ఉంటుంది. సో తీసేనే ఆ స్లిప్లో వాడికి క్వశ్చన్ ఏముంటుందంటే, ఎక్స్ప్లెయిన్ ది వైరింగ్ అండ్ వర్కింగ్ ఆఫ్ సీలింగ్ ఫ్యాన్ అనేది. సరే అని చూస్తాడు ఆ క్వశ్చన్ని. అప్పుడు వారికి టెన్షన్ అనేది పోతుంది. ఎందుకు? 2 days బ్యాక్ దాని గురించి ఒక వీడియో చూసింటాడనమాట. ఆ వీడియో ఇదే. సరే అని మొత్తం ఎక్స్పెరిమెంట్, వైరింగ్ అండ్ ఎక్స్ప్లెనేషన్ బాగా రాసేస్తాడు. రాసిన తర్వాత సార్ దగ్గర పోయి ఆ పేపర్ని ఇచ్చేస్తాడు. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం వారి ఎదురుగా వస్తుంది. అది ఏమంటే వైవా క్వశ్చన్స్. ఆ వైవా క్వశ్చన్స్లో ఆ లెక్చరర్స్ రమేష్కి క్వశ్చన్స్ అడుగుతారనమాట. ఆ క్వశ్చన్స్ బాగా డీప్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళే చెప్పగలరు. వాళ్ళు ఏం అడుగుతారంటే, వై స్పీడ్ ఆఫ్ సీలింగ్ ఫ్యాన్ గెట్ రెడ్యూస్ యాజ్ ఇయర్స్ ఇంక్రీజెస్. ఇయర్స్ గడిచే కొద్దీ ఫ్యాన్ అనేది ఏజింగ్ అయ్యే కొద్దీ ఎందుకు ఫ్యాన్ యొక్క స్పీడ్ తగ్గిపోతుంది. అండ్ దాని తర్వాత ఇంకో క్వశ్చన్ ఏముంటుందంటే, కెపాసిటర్ ఉంటుంది కదా, దాని యొక్క పర్పస్ ఏమి. అండ్ సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్కి సీలింగ్ ఫ్యాన్కి ఏమి రిలేషన్. అట్లాగే 3 phase అయితే కెపాసిటర్ ఉండదు, దీనికైతే కెపాసిటర్ ఉంటుంది. ఇవన్నీ ఏం కనెక్షన్ అనేది, ఇట్లాంటి క్వశ్చన్స్ అనేది అడుగుతారనమాట. సో మీరు కూడా ఈ వీడియోని చూసి దాని యొక్క ఆన్సర్స్ తెలుసుకోండి. లాస్ట్ వరకు ఉండండి. రమేష్ సో ఏమైందో నేను చెప్తాను. లెట్స్ డైవ్ ఇంటూ టాపిక్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వర్కింగ్ ఆఫ్ సీలింగ్ ఫ్యాన్ అనేది నేర్చుకోబోతున్నాం. అసలు మీరు ఈ వర్కింగ్ ఆఫ్ సీలింగ్ ఫ్యాన్ ఎందుకని నేర్చుకోవాలి? మనం జనరల్గా చూసింటాం, మనకి సీలింగ్ ఫ్యాన్లో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అది ఒకసారి స్లోగా తన యొక్క ఇయర్స్ పెరిగే కొద్దీ స్లోగా తిరుగుతుంది, అండ్ ఒకసారి ఆగిపోతుంది, ఒకసారి హమ్మింగ్ సౌండ్ అనేది వస్తుంది. అవన్నీ ఎందువల్ల అంటే తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ మనం దాని యొక్క వర్కింగ్ అనేది నేర్చుకోవాలి. ఓకే, స్పెషల్లీ డిప్లొమా ఎవరైతే సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ ఆర్ బీటెక్ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు కనుక ఇప్పుడు ఈ వీడియోని బాగా పేషెన్స్తో లాస్ట్ వరకు కనుక చూస్తే మీకు ఒక కాన్సెప్ట్ బాగా క్లియర్ అవుతుంది. ఇలాగే ఈ కాన్సెప్ట్ ఎలా అయితే నేను చెప్పబోతున్నానో అప్కమింగ్ వీడియోస్ కూడా అలాగే వస్తాయి. ట్రాన్స్ఫార్మర్స్, మోటార్స్, ఓకే, అండ్ పవర్ సిస్టమ్, అవన్నీ గురించి మన తెలుగు లాంగ్వేజ్లో సింపుల్ వర్డ్స్తో మనం నేర్చుకోబోతున్నాం ఈ ఛానల్లో. సో కాబట్టి మీరు ఎవరైనా కొత్తగా వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ బోర్డు పైన మీరు చూస్తే ఇది సీలింగ్ ఫ్యాన్. మనం ఎప్పుడైతే సీలింగ్ ఫ్యాన్ అనేది ఓపెన్ చేస్తామో మనకి లోపల ఈ విధంగా ఉంటుంది. 2 వైండింగ్స్ ఉంటాయి, దాని చుట్టూ ఒక రింగ్ ఉంటుంది. మీరు చూసింటారు, ఒక అల్యూమినియం రింగ్. మీరు స్క్రీన్ పైన కూడా చూడొచ్చు, ఆ రింగే ఇది. ఓకేనా? ఇది ఎందుకు ఇలా ఈ విధంగా ఉంటుంది అండ్ ఎలా వర్క్ చేస్తుంది ఇవి తెలుసుకోవాలనుకుంటే మనం దీని యొక్క వర్కింగ్ నేర్చుకోవాలి. ఇది ఏం వర్కింగ్, అసలు ఇది ఏం డయాగ్రామ్? ఇది వచ్చేసి సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ డయాగ్రామ్. అసలు దీనికి దానికి ఏం లింక్ ఉంది? ఎందుకంటే మన సీలింగ్ ఫ్యాన్ అనేది వన్ టైప్ ఆఫ్ ఇండక్షన్ మోటరే, కాబట్టి మనం ఇది నేర్చుకోవాలి. సరే, నేను ఇది ఒకటి నేర్పిస్తానంటే అట్లా కాదు. ఇక్కడైతే ఎలా ఎక్స్ప్లెయిన్, దీనికి దానికి ఏం సంబంధం ఉందో నేర్పిస్తాను. ఫస్ట్ మీరు ఇది నేర్చుకుంటే ఆటోమేటిక్గా దీని యొక్క వర్కింగ్ మీకు వచ్చేసరి. ఎందుకు మనం స్టార్టింగ్ దీనికి చెప్పకపోతే ఇలా స్ట్రక్చర్ ఉండడం వల్ల మీకు అర్థమయ్యేకి చాలా కష్టం. ఓకేనా? కాబట్టి ఫస్ట్ ఇక్కడ వినండి. నెక్స్ట్ దీని గురించి కూడా చెప్తాను. ఇది వచ్చేసి 3 phase యొక్క స్ట్రక్చర్. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఇది సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్. యాక్చువల్ సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ దేనిపైన వర్క్ అవుతుందంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ పైన. అది ఏమనేది చెప్తాను. ఎప్పుడైతే ఒక వైర్లో కరెంట్ అనేది ఫ్లో అవుతుందో దాని సరౌండింగ్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా? చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి మనం ఫస్ట్ ఇక్కడ కరెంట్ ఇచ్చేస్తాం అనమాట. ఇచ్చిన తర్వాత ఇక్కడ అనేది కరెంట్ అనేది ఫ్లో అయిపోతుంది. ఫ్లో అయ్యి ఈ విధంగా వెళ్ళిపోయింది అనుకోండి. ఇవి 4 ఏమివి పోల్స్ అంటారు అవి. ఓకేనా? పోల్స్. సో ఇలా వెళ్ళిపోయిన తర్వాత ఈ కాయిల్కి ఇక్కడ ఈ ఎండ్కి ఏమి ఫామ్ అవుతుంది? నార్త్ పోల్ ఫామ్ అవుతుంది. ఏ పోల్ ఫామ్ అవుతుంది? నార్త్ పోల్ ఫామ్ అవుతుంది. ఓకేనా? సో జాగ్రత్తగా వినండి. మీరు ఫుల్ కాన్సన్ట్రేషన్తో వింటేనే ఇది అర్థమవుతుంది అనమాట. స్కిప్ చేయకుండా కంటిన్యూగా వినండి. ఓకేనా? సో ఇది నార్త్ పోల్ ఫామ్ అయిపోయింది. ఇది ఏమి మధ్యలో అనేది? రోటర్. ఓకేనా? మీరు స్క్రీన్ పైన కూడా చూడొచ్చు, రోటర్. ఇలా రోటర్ ఉండగా ఎప్పుడైతే కరెంట్ ఇలా వచ్చేసిందో ఇది నార్త్ పోల్ లాగా ఫామ్ అయిపోయింది. ఇది నార్త్ పోల్ అయితే ఇట్లా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దీని సరౌండింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా ఫామ్ అవుతుంది. అంటే ఈ ఎండ్కి నార్త్ పోల్, ఈ ఎండ్కి సౌత్ పోల్. ఇక్కడ ఓకేనా? ఇది నార్త్, ఇది సౌత్. ఇక్కడ నుంచి ట్రావెల్ చేస్తుందా సౌత్, ఇది నార్త్. అర్థమైందా? సో కాబట్టి నార్త్ పోల్ ఫామ్ అయిపోయిందా? ఇది వచ్చేసి దీనికి లింక్ అయిందా? ఓకేనా? ఎక్కడైనా మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో మనం ఏవైనా ఐరన్ బాక్స్ ఆర్ కండక్టింగ్ పార్ట్ పెట్టేస్తే ఏమవుతుంది? అది కూడా మ్యాగ్నెట్ లాగా ఫామ్ అయిపోతుంది. సో అది కూడా మ్యాగ్నెట్ లాగా ఫామ్ అవుతుంది. కాబట్టి ఇది వచ్చేసి ఇది కూడా నార్త్ పోల్ లాగా ఫామ్ అయిపోతుంది.
ఓకేనా. సో ఇప్పుడే రియల్ కాన్సెప్ట్ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ నార్తా, ఇది నార్తా. ఎప్పుడైనా నార్త్ ఏమవుతాయి, అట్రాక్ట్ అవుతాయి, రిపెల్ అవుతాయి. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ ఉన్న నార్త్ ఉంది కాబట్టి ఇక్కడ ఇది కూడా నార్త్ అయిపోయింది కాబట్టి ఇది రిపెల్ అవుతూ ఉంటుంది. రిపెల్ ఇంకా అవుతూ ఉంటుంది. ఓకేనా. అంటే రొటేషన్ ఇంకా వస్తుంది దీనికి. వస్తుండగా అప్పుడు ఏమైపోతుంది, దీని యొక్క డైరెక్షన్ చేంజ్ అయిపోతుంది. ఓకే, దీని యొక్క డైరెక్షన్, కరెంట్ యొక్క డైరెక్షన్ చేంజ్ అయిపోతుంది. ఎందుకు డైరెక్షన్ చేంజ్ అవ్వాలి, ఎందుకు అంటే ఇది ఏసీ, ఆల్టర్నేటింగ్ కరెంట్, ఏసీ కరెంట్ కాబట్టి మీకు తెలిసి ఉంటుంది. ఆల్టర్నేటింగ్ కరెంట్ దాని యొక్క డైరెక్షన్ చేంజ్ చేస్తూ ఉంటుంది. ఎన్ని టైమ్స్ చేంజ్ చేస్తూ ఉంటుంది, 1 సెకండ్కి 50 టైమ్స్. అందుకే అంటారు 50 హెర్ట్జ్. ఓకేనా. 50 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీతో మనకి ఏసీ కరెంట్ మన హౌస్కి కూడా సప్లై అవుతూ ఉంటుంది. 1 సెకండ్కి 50 టైమ్స్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ ప్రాసెస్ జరిగేది, నేను చెప్పే ప్రాసెస్ జరిగేది మొత్తం లెస్ దాన్ 1 సెకండ్. ఓకేనా. సో ఇట్లా అయిపోతుందో, డైరెక్షన్ చేంజ్ అయిపోతేనే ఇక్కడ కూడా దీని యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ కూడా చేంజ్ అయిపోతుంది. ఇక్కడ నార్త్ ఫామ్ అయిపోతుంది, ఇక్కడ ఈ ఎండ్కి సౌత్ ఫామ్ అయిపోతుంది. ఇప్పుడు ఏం కావాలి, ఇది ఆల్రెడీ నార్త్ ఉందో కొద్దిసేపటికి, ఈ నార్త్ ఉన్నది సౌత్ అయిపోయింది కాబట్టి నార్త్ సౌత్ ఏమవుతాయి, అట్రాక్ట్ అవుతాయి. ఇట్లా అట్రాక్ట్ అవుతూ పోతుంది. ఓకేనా. ఇంకా అట్రాక్ట్ అయ్యి ఇట్లా ఈ పొజిషన్కి వస్తేనే ఏ ఫీల్డ్లో వచ్చేసింది, సౌత్ ఫీల్డ్లో వచ్చేసింది. కాబట్టి ఇది కూడా ఎలా కన్వర్ట్ అయిపోతుంది, సౌత్ లాగా కన్వర్ట్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఇవి ఏమైనాయి, సేమ్ పోలారిటీస్, మళ్ళీ సేమ్ పోలారిటీస్ ఏమవుతాయి, రిపెల్ అవుతాయి. కాబట్టి ఇది ఇట్లా రిపెల్ అవుతూ పోతుంది. మళ్ళీ ఇది డైరెక్షన్ చేంజ్ అయిపోతుంది. కాబట్టి ఇది ఇట్లా ప్రాసెస్ అనేది కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ రోటర్ అనేది ఇట్లా తిరగదు. ఓకేనా. ఇట్లా వైబ్రేట్ అవుతూ ఉండిపోతుంది. ఓకేనా. వైబ్రేట్ అవుతూ ఉండిపోతుంది. సేమ్ ప్రాసెస్, సేమ్ వైబ్రేషన్ ఇక్కడ కూడా జరుగుతుంది. ఓకేనా. అది నెక్స్ట్ చెప్తా. ఆ వైబ్రేషన్ వల్లనే మనకి హమ్మింగ్ సౌండ్ అనేది వస్తాయి. సో దీని సొల్యూషన్ ఏమి, దీని సొల్యూషన్ రావడానికి మనం ఒక సర్క్యూట్ని ఇలా కనెక్ట్ చేయాలి. ఈ విధంగా మనం కనెక్షన్ అనేది ఇంకో కనెక్షన్ అనేది ఇస్తున్నాం. ఇక్కడ దీనికి కూడా కరెంట్ ఇస్తున్నాం, దీనికి కూడా కరెంట్ అనేది ఇస్తాం, ఫేజ్ కరెంట్. ఓకే. సో ఇప్పుడు ఏమైనా తిరుగుతుందా అంటే ఇప్పుడు కూడా తిరగదు. ఓకే. ఎందుకంటే ఎట్లయితే ఇది సౌత్ ఇట్లా ఇక్కడ ప్రాసెస్ జరిగిందో ఇక్కడ కూడా అదే ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి ఇది వైబ్రేట్ అవుతూ ఉండిపోతుంది. ఓకే. ఏం చేయాలి మళ్ళీ అంటే ఫస్ట్ దీంట్లో కరెంట్ పంపించాలి, దాని తర్వాత కొద్ది డిలే తర్వాత దీంట్లో కరెంట్ వెళ్ళిపోవాలి. ఎందుకు, ఫస్ట్ ప్రాసెస్ చెప్పినాను కదా, అప్పుడు ఇట్లా తిరుగుతుందా, ఇక్కడ కనుక అట్లా ఆపోజిట్ పోల్ ఉంటే ఇది ఏం చేస్తుంది, ఎగ్గుకుంటుంది, అటాక్ చేసేస్తుంది. ఎప్పుడు కొంచెం లేట్గా కరెంట్ వస్తాయి. లేదు దీంతో పాటునే వస్తే ఏమవుతుంది, దీనికి సేమ్ ఉంటుంది కాబట్టి రెండు, ఇది ఎలా పనిచేస్తుందో ఇది కూడా అలా పనిచేస్తుంది. ఓకే. కాబట్టి ఈ కాయిల్ కంటే ఈ కాయిల్లో ఉన్న కరెంట్ కొంచెం లేట్గా రావాలంటే ఏం చేయాలి, ఇక్కడ మనం కెపాసిటర్ అనేది కనెక్ట్ చేయాలి. కెపాసిటర్. ఓకే. ఇది కెపాసిటర్. సో ఇది ఫేజ్, ఇది న్యూట్రల్, ఇది కెపాసిటర్. చూసినారా, ఈ కనెక్షన్ ఆ కనెక్షన్ సేమ్ టు సేమ్. ఇక్కడ కూడా మనం ఫేజ్, ఇది న్యూట్రల్, ఇక్కడ కెపాసిటర్. మనకి ఫ్యాన్లో కెపాసిటర్ ఉంటుంది, చూసింటారా మీరు, త్రీ వైర్స్ మనకి బయటికి వచ్చి ఉంటాయి. 2 వైర్స్కి కెపాసిటర్ అటాచ్ చేసింటారు, ఇంకో వైర్ ఇలా న్యూట్రల్కి ఇచ్చేసింటారు. ఈ విధంగా మనకి సీలింగ్ ఫ్యాన్ కనెక్షన్ అనేది ఉంటుంది. ఎలా అయితే ఇట్లా కరెంట్ వెళ్ళిపోయిందో ఇక్కడ కూడా ఇలా కరెంట్ అనేది వెళ్ళిపోతుంది. సో ఇక్కడ నార్త్ పోల్ ఫామ్ అయిందా, రోటర్కి లింక్ అయిపోయిందా. సో సేమ్ ఇలాగే ఇక్కడ కూడా, ఇక్కడ కాయిల్స్ లాగా ఉంటాయి. మీకు సీలింగ్ ఫ్యాన్లో చూస్తే మీకు కాయిల్స్ లాగా ఉంటాయి. అంటే ఇలాంటివి నేను కాయిల్స్ పెట్టినా, ఇలాంటి కాయిల్స్ అవి చాలా ఉంటాయి కాయిల్స్. సో ఆ ప్రతి కాయిల్ ఒక మ్యాగ్నెట్ లాగా పనిచేస్తూ పోతుంది. ఇక్కడ ఈ కాయిల్ పనిచేసిన తర్వాత ఈ నార్త్ పోల్ ఫామ్ అయిపోయింది అనుకోండి, ఇక్కడ కొంచెం డిలే తర్వాత ఫామ్ అవుతుందా, ఇది సౌత్కి మారేటప్పుడు ఇక్కడ నార్త్ పోల్ ఫామ్ అవుతుంది. సో దానివల్ల ఈ రింగ్కి నార్త్ లాగా చేసేస్తుందా, ఫస్ట్ ఇక్కడ సౌత్ ఉంటుందా. సో ఇక్కడ నార్త్, ఇది సౌత్, దీనికి ఇట్లా ఇక్కడున్న ఈ పార్ట్కి ఈ కాయిల్ ఏం చేస్తుంది, అట్రాక్ట్ చేస్తుంది. సేమ్ ప్రతి పార్ట్ దగ్గర, ప్రతి కాయిల్ దగ్గర ఆ ప్రాసెస్ అనేది జరుగుతుంది. కాబట్టి టోటల్గా ఈ రోటర్ మనకి ఏమి అవుతుంది, రొటేట్ అవుతుంది. అర్థమైందా. ఇక్కడ అవుటర్ పార్ట్ ఉండేది ఇది స్టేటర్, ఇక్కడ ఇది స్టేటర్, ఇది రోటర్, ఇక్కడ రింగ్ ఉండేదా, ఇది రోటర్. ఓకేనా. దానికి అది కొంచెం డిఫరెన్స్. ఆటో ఏముంది, ఇక్కడ మనం స్టేటర్కి ఫిక్స్ చేసిన రోటర్ తిరుగుతుంది. ఓకే. ఇక్కడ కూడా సేమ్ ఏమంటే రోటర్కి మధ్యలో పెట్టినాం, స్టేటర్కి మధ్యలో పెట్టినాం, రోటర్ అనేది బయట అవుట్ సైడ్ పెట్టినాం కాబట్టి అది ఇట్లా రొటేట్ అవుతుంది. ఇట్లా మనం చేసే కాదు కదా,
ఇది బల్క్ అయిపోతుంది ఏమి స్ట్రక్చర్. సో సింపుల్ స్ట్రక్చర్ ఉండడం కోసం మనం సీలింగ్ ఫ్యాన్ కోసం ఈ స్ట్రక్చర్ వాడతాం అనమాట. సో సేమ్ టు సేమ్ ఇండక్షన్ మోటార్ లాగా పనిచేస్తాయి. మరి దీని సంగతి ఇది ఏంటంటే ఇది 3 ఫేజ్. ఏమిది 3 ఫేజ్ డయాగ్రామ్, ఇది 3 ఫేజ్. ఎందుకు ఇది నేను మీకు చెప్తున్నానంటే 3 ఫేజ్లో ఎప్పుడైనా కానీ కెపాసిటర్ అనేది ఉండదు. మీరు వాటర్ని పంప్ చేయడం కోసం కూడా మీరు వినిటారు 1/2 HP, 1 HP, 5 HP సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ అని. ఆ మోటార్ పైన ఒకటి స్మాల్ సిలిండర్ బాక్స్ లాగా ఉంటుంది, అదే కెపాసిటర్. ఓకే, అవి దీనికి కావాలి సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్కి. కానీ అది 3 ఫేజ్ ఉందనుకోండి, దానికి కెపాసిటర్ అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? షిఫ్ట్ దానికి RY ఎన్ని ఉంటాయి ఫేజెస్? 3 ఫేజెస్ ఉంటాయి. ఇది R, ఇది Y అంటే ఎల్లో, కానీ నేను ఇక్కడ బ్లాక్తో రిప్రజెంట్ చేశాను. ఇది Y. నెక్స్ట్ ఇది ఏమి? B, బ్లూ. ఓకే, RYB అంటారు. ఓకే, 3 ఫేజ్లో ఏం జరుగుతుందంటే కెపాసిటర్ లేకున్నా కానీ ఫస్ట్ R ఫేజ్లో అనేది కరెంట్ వెళ్ళిపోతుంది, కొంచెం డిలే తర్వాత Y ఫేజ్లో వెళ్ళిపోతుంది, ఇంకొంచెం డిలే తర్వాత B ఫేజ్లో కరెంట్ అనేది వెళ్ళిపోతుంది. సో దాని యొక్క వేవ్ ఫామ్ చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ R ఫేజ్ ఇలా ట్రావెల్ చేసింది అనుకోండి. నెక్స్ట్ దాని తర్వాత B ఫేజ్, దాని తర్వాత Y ఫేజ్, దాని తర్వాత వచ్చేసి B ఫేజ్. ఈ విధంగా కరెంట్ అనేది ట్రావెల్ చేస్తుంది. ఓకే, సో ఒకటి దానికా ఒకటి అట్లా అయితేనే మనకి ఫస్ట్ ఇక్కడ ఫామ్ అయిపోయిందా మ్యాగ్నెట్, ఇలా వెళ్ళిపోతుంది. కొద్దిసేపు తర్వాత ఇక్కడ ఫామ్ అవుతుందా, ఇలా తిరుగుతుంది మధ్యలో ఉన్న రోటర్, మళ్ళీ ఇట్లా. సో ఇట్లా తిరిగి ఏం చేస్తుంది, టోటల్గా రొటేషన్ అనేది జరుగుతుంది మనకి. కాబట్టి ఇక్కడ కెపాసిటర్ అవసరం లేదు. ఇక్కడ సింగిల్ ఫేజ్ ఉంది కాబట్టి మనకి కెపాసిటర్ అనేది అవసరం. ఉన్న ఫేజ్ని మనం స్ప్లిట్ చేస్తాం. స్ప్లిట్ చేసిన తర్వాత ఆ రెండు స్ప్లిట్ చేసిన ఫేజ్ మధ్యలో కెపాసిటర్ అనేది పెట్టేస్తాం. కాబట్టి ఇక్కడ ఫస్ట్ కరెంట్ వెళ్ళిపోతుంది, దాని తర్వాత కొద్దిసేపు తర్వాత ఇక్కడ కరెంట్ వెళ్ళిపోతుంది. కాబట్టి అక్కడ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఫామ్ అయిపోతుంది. మనకి కావాల్సినది ఇక్కడ ఏమి? మనకు కావాల్సినది రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కావాలి మెయిన్ కాన్సెప్ట్. ఓకే, ఇక్కడ ఆటోమేటిక్గా 3 ఫేజ్లో రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫామ్ అయిపోతుంది. ఓకే, సో 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ యాక్చువల్ దేనిపైన ఆధారపడి వర్క్ అవుతుందంటే 3 ఫేజ్ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే, ఫస్ట్ మనకి రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫామ్ కావాలి. 3 ఫేజ్లో ఆటోమేటిక్గా రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫామ్ అయిపోతుంది. సింగిల్ ఫేజ్లో అట్లా మనకి సాధ్యం కావద్దు. కాబట్టి ఉన్న ఫేజ్ని మనం స్ప్లిట్ చేసి దాని మధ్యలో కెపాసిటర్ పెట్టేస్తాం. కెపాసిటర్ పెట్టడం వల్ల ఏమవుతుంది, ఫస్ట్ కాయిల్లో కరెంట్ వెళ్ళిపోతుంది. కొద్దిసేపు డిలే తర్వాత సెకండ్ కాయిల్లో కరెంట్ అనేది వెళ్ళిపోతుంది. సో కాబట్టి ఫస్ట్ ఇది నార్త్ పోల్ ఫామ్ అయిపోతే ఫస్ట్ ఇట్లా రొటేట్ అవుతుందా, దాని తర్వాత ఇది నార్త్, ఎప్పుడైతే ఇది సౌత్ లాగా మారిపోతుందో అప్పుడు ఇది నార్త్ లాగా ఫామ్ అవుతుంది. సో ఒక విధంగా రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే, దానివల్ల ఈ రోటర్ని ఇక్కడ ఫామ్ అవుతున్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ రోటర్ని ఏమి చేస్తుంది, ఎగ్గుతుంది. ఫస్ట్ ఇది పుల్ చేసింది అనుకోండి, దాని తర్వాత ఇది పుల్ చేస్తుంది. ఆ విధంగానే ఇక్కడ కూడా ఫస్ట్ ఇక్కడ నార్త్ పోల్ ఫామ్ అయిపోయిందా, ఇది ఉన్న ఈ వైండింగ్ ఏం చేస్తుంది, ఆ నార్త్ పోల్ ఉన్న దాన్ని పుల్ చేస్తుంది, ఇట్లా పుల్ చేస్తుంది. సో కాబట్టి ఓవరాల్గా ఇది రొటేట్ అవుతుంది. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఇలాగే సింపుల్గా మనం వచ్చే కొద్దీ అన్ని ఎలక్ట్రికల్లో ఉన్న టాపిక్స్ మొత్తం నేర్చుకోబోతున్నాం. అది కనెక్షన్స్ అయినా కానీ, మీరు ఇంటికి ఎలా కనెక్షన్ ఇవ్వాలి, ఇంటికి ఎంత వైరింగ్ పడుతుంది, ఎంత కాస్ట్ అవుతుంది, అవన్నీ వీడియోస్ చేస్తాను. ఆల్రెడీ లేటెస్ట్ బిల్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది చెప్పినాను. నెక్స్ట్ సీలింగ్ ఫ్యాన్లో వచ్చే ప్రాబ్లమ్స్, కెపాసిటర్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ చెప్పినాను. ఓకే, స్టార్టింగ్లో నేను మాట్లాడినాను కదా, ఎట్లా మనం స్లోగా ఎందుకు తిరుగుతుంది అది ఫ్యాన్, అండ్ హమ్మింగ్ సౌండ్ ఎందుకు వస్తుందంటే, హమ్మింగ్ సౌండ్ ఎందుకు వస్తుందని చెప్పినా. సో స్లోగా కూడా ఎందుకు తిరుగుతుంది వచ్చే ఇయర్స్ పెరిగే కొద్దనంటే, దీని ఉన్న కెపాసిటర్ యొక్క లైఫ్ తగ్గిపోతుంది. దానికి తగ్గిపోతుంది కాబట్టి లైఫ్ అంతా ఎక్కువ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ చేయలేదన్నమాట. ఓకే, దానివల్ల స్లోగా తిరుగుతుంది. ఓకే, సో సీలింగ్ ఫ్యాన్ కనెక్షన్ ఇలా ఉంటుంది. రెండు మధ్యలో కెపాసిటర్ పెట్టాలి, ఆన్ అయిపోతే న్యూట్రల్. సరే, 3 వైర్స్ వచ్చింటాయి. అది మనకి కలర్స్లో ఉండవు, ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క కలర్ ఫామ్ చేస్తుంది వైర్స్. దాంట్లో మనం ఇక్కడ ఫేజ్ ఇవ్వాల్సిన వైర్, న్యూట్రల్ ఇవ్వాల్సిన వైర్ ఎట్లా మనం కనుక్కోవాలనేది నెక్స్ట్ ఫ్యూచర్ వీడియో నేను చెప్తాను. మెయిన్ పాయింట్, ఇక్కడ ఉన్న ఈ వైండింగ్ ఏమంటారంటే రన్నింగ్ వైండింగ్ అంటారు. ఏమంటారు ఈ వైండింగ్ని? రన్నింగ్ వైండింగ్. ఓకే, రన్నింగ్ వైండింగ్. నెక్స్ట్ ఇక్కడ ఉన్న లోపల ఉన్న వైండింగ్ ఏమంటారు? స్టార్టింగ్ వైండింగ్ అంటారు. ఏమంటారు? స్టార్టింగ్ వైండింగ్. ఓకే, వాటి మధ్యలో కెపాసిటర్ అనేది పెట్టేస్తాం. సర్క్యూట్ డయాగ్రామ్ మనం కనుక చూసుకుంటే, సర్క్యూట్ డయాగ్రామ్ ఎప్పుడైనా మీరు ఎగ్జామ్స్లో రాయాలనుకుంటే సర్క్యూట్ డయాగ్రామ్, ఓకే, ఇది ఫేజ్, ఇది న్యూట్రల్. సో ఫేజ్,
ఇక్కడ నుంచి ఇంకోటి తీసుకున్నాం కెపాసిటర్, ఇక్కడ కనెక్ట్ చేసినాం, ఇది కెపాసిటర్, ఇది సర్క్యూట్ డయాగ్రామ్, మధ్యలో ఏం చేసేసాం, రోటర్ని వేసేస్తాం. ఓకే, ఇది సర్క్యూట్ డయాగ్రామ్ ఆఫ్ సీలింగ్ ఫ్యాన్ ఆర్ సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్. ఓకే, రెండింటికి ఒకటే, సేమ్ టు సేమ్. ఇది రన్నింగ్ వైండింగ్, ఇది స్టార్టింగ్ వైండింగ్. ఓకే, ఈ విధంగా. సో ఐ హోప్ మీకు బాగా ఇది అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ వచ్చే ట్రాన్స్ఫార్మర్ సిరీస్ కూడా వస్తుంది, నెక్స్ట్ మోటార్ సిరీస్ కూడా ఉంటుంది. అది మొత్తం వ్యాస్ట్ సిలబస్ అనమాట. కానీ ఏం పర్వాలేదు, సింపుల్ ఎక్స్ప్లెనేషన్తో మనం నేర్చుకుందాం. ఓకే, సో మీరు న్యూ వ్యూవర్స్ అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, విద్యుత్ ఏరియాని. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఓకే, డిస్కనెక్టింగ్ విద్యుత్ ఏరియా. సో రమేష్ కూడా మీలాగా ఈ వీడియోని పూర్తిగా చూసింటారు కాబట్టి వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ని కరెక్ట్ ఆన్సర్ చెప్పేసి ఫుల్ కాన్ఫిడెన్స్తో ఎగ్జామ్ హాల్ నుంచి బయటికి వద్దారు.